మిత్రులారా ఈ పోల్లో పాల్గొనండి, దయచేసి ఈ పోల్లో పాల్గొనండి. 400 మంది మన న్యూస్ చూస్తాను కదా. ఇక్కడ ఒక పోల్ పెట్టినాం మనము. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అనేది కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారా? మరొకసారి చదువుతున్నా, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అనేది కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారా? అవును అయితే అవును అనే ఓటు వేయండి, కాదు అయితే కాదు అనే ఓటు వేయండి, చెప్పలేమంటే చెప్పలేమనే ఓటు వేయండి. నేనైతే అవును అనే వేసిన. ఎందుకంటే ఈ అవును అని ఎందుకే నేను చెప్పలేమనే ఎద్దుం కావచ్చు. ఎందుకంటే ఇదంతా రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నది. ఇప్పుడు అవినీతి అక్రమాలకు కబ్జాలకు పాల్పడ్డ నరసింహారెడ్డి గారి భార్య అక్కడ కబ్జా విషయం అది కొనసాగుతుండగానే వాళ్ళ విచారణ జరిగి జడ్జిమెంట్ రాకముందే వాళ్ళ భార్య కబ్జా చేసిందా చేయలేదని తేలకముందే ఆ అవినీతి కబ్జా కేసుల్లో ఉన్న భార్య గారి భర్త అయిన నరసింహారెడ్డిని కమిషన్లో జడ్జిగా నియమించడం అనేది ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి నేనైతే అవుననే ఓటు వేసిన. ఇక్కడ ఒక 81% మంది అవుననే ఓటు వేసిండ్రు, 15% మంది కాదని వేసిండ్రు, చెప్పలేమని ఒక 4% వేసిండ్రు. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే చెప్పలేను అనేటోళ్ళు కొంత అటు ఇటు ఆలోచిస్తున్నారు, అవునా కాదని ఆలోచిస్తున్నారు. ఈ 15-16% మంది మాత్రం తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. ఇక తప్పు చేసినా ఒప్పు చేసినా భుజాల మీద ఎత్తుకోవాలిగా నాయకుడిని, కాబట్టి ఎత్తుకుంటారు. ఈ 81% మంది మాత్రం వీళ్ళు న్యూట్రల్ పర్సన్స్, 100% ప్రజల తరఫున ఉండేటోళ్ళుగా నేను భావిస్తున్నా. ఇక ఇంకా ఓటింగ్లో పాల్గొనేటోళ్ళు పాల్గొనండి.